ఇంకేముంది ఓటీటీ వచ్చాక ఇండస్ట్రీ ఎలుగుతుందని. ఎలిగింది కరెక్టే. ఎలిగింది అవతలోడి కాగితం ఎలిగితే మనకు వెలిగిచ్చిందే తప్ప, అంతే తప్పితే మామూలుగా ఒక క్యాండిల్ లాగా వచ్చి వెలిగినవలా. ఆడొచ్చి ఒక అగ్గుపుల్లేసాడు. ఎవడో ఒకళ్ళు ఇద్దరు గుడిసెలు అంటుకున్నాయి. ఆ వెలుగులో మనం ఇక్కడ చదువుతున్నట్టు ఉంది మన పరిస్థితి. అదేమన్నా ఇప్పుడు అవుతుందా అంటే, లేదు మీరు రిలీజ్ చేయండి బాగుంటే మేము కొంటాం. మీరు రూపాయి అడుగుతున్నారు, సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది అనుకో, ఇంకో పావులు ఎక్స్ట్రా ఇస్తాం. ఆ ముందు మేము రూపాయి ఇచ్చి మేము ఎందుకు నష్టపోవాలనే దాంట్లో కొన్ని ఉంది. కానీ అలాగే అన్ని సినిమాలకు ఉన్నాయంటే లేదు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్కి చేతిలో 4 సినిమాలు ఉంటే వెనకాల సినిమాలు కూడా ఉన్నాయి కదా అనేది ఒకటి. సక్సెస్ఫుల్ హీరో అంటే ఫ్లాప్ అయిన తర్వాత కూడా 2 రోజులకైనా 3 రోజులకైనా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అనే హీరోలు కొంతమంది ఉన్నారు. అవును, హిట్ పట్టు సంబంధం లేకపోయినా ఆ ఓపెనింగ్స్ వచ్చే హీరోలు కొంతమంది ఉన్నారు. ఇలాంటి స్టేజ్లో అన్ని రకాలుగా ఆలోచన చేయాలంటే, దేనికైనా సినిమా చేయాలంటే డబ్బే కావాలమ్మా. అంతేగా. నీ సీనియారిటీ లేకపోతే నీ దగ్గర ఎక్విప్మెంట్, నువ్వు మంచోడు చెడ్డోడు, నువ్వు ఇంకోటి అది చేస్తావు ఇది చేస్తావు అని ఏమి కాదు. ఇక్కడ డబ్బు. మన సినిమా కొబ్బరికాయ కొట్టేటప్పుడు 2 చెక్కలలో దేవుడికి కొబ్బరికాయ తీసుకెళ్ళినా ఒక చెక్క ఇస్తాడు, 2 చెక్కలు మనకి ఎవడో. ఒకటి పంతులు గారు లోపల పెట్టుకుంటారు, ఒక చెక్క ఇస్తాడు. అంటే అక్కడ 50% మన కొబ్బరికాయలో దేవుడికి ఇచ్చినట్టే కదా. కరెక్ట్. అక్కడ ఏంటంటే ఏదో ఒక పుణ్యం దేవుడు ఎక్కడో చోట హెల్ప్ చేయకపోతాడు, ఈ కొబ్బరికాయ చెక్కిస్తా అని దాంతో వెళ్తాం. అవును. ఇక్కడ కూడా ఏంటంటే దానికి ప్రిపేర్ అయ్యి దేవుడికి ఏదైతే సగం 50% ఆయనకి ఇచ్చేస్తాము. అట్లా ఇక్కడ సినిమా చేసేటప్పుడు కూడా ఎంతో కొంత లాస్ అవుతుందనే అది దానికి ప్రిపేర్ అయ్యి పాజిటివ్ మైండ్ తోటి అది లాస్ రాకుండా సక్సెస్ చేసుకుని రూపాయి సంపాదిద్దాం అనే మైండ్ తోటి వెళ్తే కనుక డెఫినెట్గా హిట్ కొడతాం. ముందు నుంచి లెక్కలు వేసుకుంటూ వెళ్ళటం కన్నా ప్రోడక్ట్ బాగా రావాలి, దీన్ని మనం బాగా చేయాలంటే ఏం కావాలి, డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఇక్కడ, అది కూడా క్రియేటివిటీ కూడా కావాలి. చాలా. ఆ క్రియేటివిటీ పబ్లిక్ కి రీచ్ అయ్యేటట్టు ఉండాలి. నాకు నచ్చిన కలర్ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన కలర్ నాకు నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి మనం చెప్పే కలర్ ఏదవుతూ ఉందో అక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరికీ నచ్చే కలర్ చేయాలి. కరెక్ట్. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. కానీ ఈ ఫీట్ మీరు చెప్పిందే క్రియేటివ్ పార్ట్ అనేది కొంతమంది డైరెక్టర్లే చేయగలుగుతున్నారు సార్. ఆ 2-3 ఏదో ఆ నలుగురు అంటున్నారు ఇండస్ట్రీలో, కానీ డైరెక్టర్లు కూడా ఆ నలుగురు అన్నట్టుగా ఉంది. ఒక రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు, ఇలా ఓ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మీరు అన్నది కరెక్టే. మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, నలుగురికి 4 పనులు చెప్పేస్తాం. టెంట్లేసేవాడు ఒకడికి, భోజనాలకు ఒకడికి, లేకపోతే వచ్చేవాళ్ళు రిసీవ్ చేసుకోవాలని ఒకడికి, ఈ అప్ చెప్పేసి మీరు చూసుకుంటారు అని చెప్పి ఆ ఫంక్షన్ తాలూకు ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో ఆడొకటే మెయిన్ లైన్ కింద ఉంటాడు. ఇండస్ట్రీలో కూడా ఇక్కడ కూడా కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, సో ఫైట్ మాస్టర్ని పిలిచి నువ్వు 10 రోజులు కాదు ఇంకో 5 రోజులు ఎక్స్ట్రా టైం తీసుకో, కానీ నాకు ఈ అవుట్పుట్ కావాలి, నువ్వు ఏమన్నా చెయ్యి. వాడు ఏం చేస్తున్నాడు, 10 రోజులు 15 రోజులు ఇస్తున్నాడు కదా, కొంచెం బెటర్ ఎందుకు చేయకూడదు. దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, ప్రొడ్యూసర్ మీద పడుతుంది. 10 రోజుల్లో చేద్దాం అనుకున్న సినిమాకి కాస్ట్ ఎంత అవుతుందో 5 రోజులు ఎక్స్ట్రా అయ్యేటప్పటికి 5 రోజులు ఎక్స్ట్రా కాస్ట్ ఇది అవుతుంది కదా. అవును. ఆ కాస్ట్ అంతా ఎవరి మీద పడుతుంది, ప్రొడ్యూసర్ మీద. అదే డైరెక్టరు నాకు కావాల్సింది ఈ సిచ్యువేషన్ లో ఈ కైండ్ ఆఫ్ ఫైట్ నాకు కావాలి, దాని లెంగ్త్ దాని డ్యూరేషన్ కూడా ఇన్ని మినిట్సే కావాలి. నాకు కావాల్సింది అంటే ఫైట్ కూడా మనం అనుకోవటం నలుగురిని పెట్టి కొట్టుకోవటం అనుకుంటారు కాదు, ఫైట్ కూడా ఒక కథలో భాగమే. ఫైట్ లో కూడా ఒక కథ ఉండాలి, ఉంటేనే ఆ సిచ్యువేషన్ అది మ్యాచ్ అవుతుంది, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆ ఫైట్ ఎలివేట్ చేస్తుంది. కొన్ని సినిమాల్లో కొన్ని సందర్భంలో చంటి లాంటి సినిమా తీసుకోండి, వెంకటేష్ చేసిన సినిమా చంటి, ఆ సినిమా అవ్వచ్చు, బట్ ఇవాళ జనాలు ఎవరు మర్చిపోగలేరు కదా, ల్యాండ్ మార్క్ షీట్ కదా. చంటి అనే సినిమాలో హీరో తల్లిని కర్రకు ఒక స్పోల్ కట్టేసి రకరకాల నీళ్లు పోసి అవహేళన చేస్తా ఉంటే ఒక హీరో తల్లికి జరుగుతున్న అవమానం చూసి కొడతాడే అందరినీ. అప్పుడు దాకా ఆ విలన్స్ ఆ ఊర్లో ఎవరు కూడా ఒక ఆడది వెళ్తుంటే కన్నెత్తి చూడని మగవాళ్ళు అందరూ కూడా ఆ టైంలో హీరో వచ్చి కొడతాడే, అక్కడ థియేటర్లో రోమాలు ఎక్కువచ్చుకుంటాయి. అంటే ఆ సబ్జెక్ట్లో ఇది ఒక సబ్జెక్ట్, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే కథలో అప్పుడు ఆ సీన్స్ అన్ని అలా ఎలివేట్ పండే బాగా. అది ఇవాళ ఫైట్లు కూడా అలా చేయగలగాలని అనుకుంటే అది డైరెక్టర్ దగ్గర నుంచి రావాలి. డైరెక్టర్కి ఒక రైటర్ ఒక కథగా రాసుకుని డైరెక్టర్ అది ఫీడ్ చేసుకుని, అది బయట రైటర్ అవ్వచ్చు లేకపోతే అతను కాదు అవ్వచ్చు, అతను ఫీడ్ చేసుకుని చేయవలసింది దృశ్య కావ్యం చేయవలసింది అతనేగా.
అవును, జనాలకి ఏ రకంగా ఆ కథని చూపించాలి అనేది డైరెక్టర్ మైండ్ లోంచి రావాలి. కరెక్ట్. ఆ డైరెక్టర్ మైండ్ లోంచి వచ్చినప్పుడు టెక్నీషియన్, ఆర్ట్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, ఫైట్ మాస్టర్ కానీ అక్కడికి వచ్చి ఆ సిచ్యువేషన్, ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు ఇలా అప్పుడు నేను ఆర్ట్ డైరెక్టర్ని, నా ఎక్స్పీరియన్స్లో ఒక సీన్ ఉంది, ఈ సీన్లో నాకు ఇలా కావాలి, నువ్వేం ఇవ్వగలుగుతావు ఆబ్జెక్ట్స్ అని ఇప్పుడు సురేష్ కృష్ణ లాంటి డైరెక్టర్ కథ క్లీన్గా చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, చేసే ముందు రోజు రేపు ఏ సీన్ చేస్తున్నావు, నాకు ఎలా కావాలి చంటి, నేను ఎలా అనుకుంటున్నా, నువ్వు ఏ రకమైన నాకు అవుట్పుట్ ఇస్తావని నేను చెప్పేదాన్ని అతను కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటా. తర్వాత అందరూ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ సీన్ బలి తీసేడే అంటారు. పాత రోజులు మణిరత్నం గారు కానీ, బాలు మహేంద్ర కెమెరామెన్ కానీ, ఇవన్నీ ఏంటంటే కోఆర్డినేషన్ తోటి అనుకుని చేసుకుంటే అప్పుడు మీరు అన్నట్టు ఇది వస్తుంది. అదేది లేకుండా వీడికి ఫైట్ మాస్టర్గా చెప్పేసాం, నువ్వు జాగ్రత్తగా చేసుకో అమ్మా, నాకు ఎడిటింగ్ రూమ్ ఉందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే డైరెక్టర్లు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు అలా జరుగుతున్నది అంటే జరుగుతుంది, 100% అది జరుగుతుంది. మనకి ఏం కావాలనేది మన మైండ్ లోంచి, ఒక దర్శకుడు మైండ్ లోంచి రావాలంటే అందరు డైరెక్టర్ మైండ్ లోంచి ఉండదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్లు ప్రతి ఒక్కడు మీరు ఉండండి, పెద్ద అయినా ఇంటికి వచ్చిన వాళ్ళు మీరే రిసీవ్ చేసుకోవాలా, వయసు అయిపోయింది, కుర్రోళ్ళు ఉన్నారు రిసీవ్ చేసుకుంటారంటే, నేను కదరా, నేను ఇంటికి పెద్ద చిన్నవాడినైనా నేను రిసీవ్ చేసుకుంటేనే నా ఆనందం రా అన్నవాడే పరిపూర్ణమైన వ్యక్తి. అట్లాగే డైరెక్టర్ కూడా లైక్ రాజమౌళిని తీసుకోండి, ఈ రోజు అతను A to Z ప్రతి దాంట్లోనూ ఫైట్స్తో సహా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు కాబట్టే ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. మిగతా వాళ్ళు నేను చేయట్లేదని నేను అంటలే, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కరెక్ట్. ఆ టాలెంట్ ని ఉపయోగించుకుని డైరెక్టర్స్ గా వస్తాం. బట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.